శ్రీరాముడే శివధనసునే విరిచింది శ్రీరాముడే, శ్రీరాముడే సీత మనసునే దోచింది శ్రీరాముడే, శ్రీరాముడే లోక కళ్యాణమాడింది శ్రీరాముడే, రావణుని సంహరించింది శ్రీరాముడే, భక్తిని మెచ్చి బంటుడని హనుమంతుని ఎగలు కొలువున్నడే. శ్రీరాముడే రఘురాముడే శ్రీరామ రాజ్యానికే దేవుడే. పుట్టినింటి గడప దాటే పుత్తడి బొమ్మ, మెట్టినింట అడుగు పెట్టే ముద్దుల గుమ్మ. పుట్టినింటి గడప దాటే పుత్తడి బొమ్మ, మెట్టినింట అడుగు పెట్టే ముద్దుల గుమ్మ. సీతమ్మ నవ్వులే సిగ్గుల్లో అందమే, కటుకైన కన్నులే కొరుకుంది బంధమే. ఒకటయ్యను జత కలిసెను సరికొత్త జంటనే. సీతారాముల కళ్యాణం కమనీయం, వేదమంతల మాంగళ్యం మహనీయం. సీతారాముల కళ్యాణం కమనీయం, వేదమంతల మాంగళ్యం మహనీయం. మూడు ముళ్ళు వేసిన శ్రీరాముడు వరుడయ్యను, 7 అడుగులు నడిచిన సీత వధువు అయ్యను. మూడు ముళ్ళు వేసిన శ్రీరాముడు వరుడయ్యను, 7 అడుగులు నడిచిన సీత వధువు అయ్యను. తలపైన ఒట్టు వేసి తలంబ్రాలు పోయగా, జనులెల్ల పెళ్లి చూసి అక్షింతలేయగా. సీతమ్మ తోడుగా రామయ్య అండగా, నూరేళ్ళు నిండుగా ఉండాలి చల్లగా. పంచభూతాలే అతిథులయ ఆశీర్వదించగా. సీతారాముల కళ్యాణం కమనీయం, వేదమంతల మాంగళ్యం మహనీయం. సీతారాముల కళ్యాణం కమనీయం, వేదమంతల మాంగళ్యం మహనీయం. చరితలో నిలిచెనులే అదిగో రామాయణం, చెరిపిన చెరగదులే ఇద్దరి ప్రేమాయణం. చరితలో నిలిచెనులే అదిగో రామాయణం, చెరిపిన చెరగదులే ఇద్దరి ప్రేమాయణం. రామయ్య
మంత్రం శ్రీ సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. ఇది తారక మంత్రం. కాబట్టి ఎలా వస్తుంది సార్ అని మీరు అడగవచ్చు. ఆ విషయం కూడా నేను తెలియజేస్తాను. శ్రీ రఘురామ చారు తులసీ ధరధామ జగన్మోహన జగన్మోహనుడు ఆయన ఒక చచ్చిపోయిన కొడుకుని ఒక కీర్తన వాడి బతికిస్తున్నాడు. దుర్వారగబంధ రాక్షస విరామ భద్రగిరి దాశరథి అంటాడు. కాబట్టి భద్రగిరి దాశరథి తక్కువ మనకు రాముడు ఒక్కడుండు వరకు రాముడు ఒక్కని బతుకుంటే చాలా అన్ని వస్తాయా. కంకణాలు లోకమాత్రే నమః పద్మప్రియాయ నమః పద్మాక్షయ నమః పద్మసుందరే నమః పద్మోద్వాయ నమః పద్మముఖే నమః పద్మనాభప్రియాయ నమః రమాయ నారాయణి నమోస్తుతే. బాజాలు వాయించండి, బాజాలు వాయించండి. श्रियमेकामत्सवृध्यताम् यशोमेकामत्सवृध्यताम् धर्ममेकामत्सवृध्यताम् कामो मे धर्मस्सवृद्ध्यताम्. ముగించుకుందాము. అందరూ నమస్కారం చేసుకోండి. గోవింద 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 భద్రాచల వాస గోవింద గోవింద వరకుటిపల్లి వాస గోవింద గోవింద. గోవింద గోవింద. ఆయన స్వీకరిస్తాడు అని శాస్త్రం మీ వద్దకి వస్తూ ఉన్నారు. స్వామిని అమ్మని మనసులో ఒక విషయం చెప్పాలి. ఇక్కడ
ఒకే ఒక శ్లోకం చెప్పి నేను కూడా ముగిస్తాను. రాముని యొక్క వైశిష్ట్యం ఎంత గొప్పదో ఇందాక రథ ఫలితం వస్తుందంట. ఎలా వస్తుందంటే దానికి భాషాపరంగా కూడా చెప్పడం